హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ ఆదిత్య. సో ఈ రోజు కాను సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నటువంటి మీమ్స్ కానీ ట్రెండ్ అవుతున్నటువంటి ట్రోల్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మేము చూసుకున్నట్టయితే మరి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎమ్మెల్యే నుండి సీఎం అయినోళ్ళని చూస్తుంటారు, ఇక సీఎం నుండి ప్రతిపక్ష నేత అయినోళ్ళని చూస్తుంటారు, కానీ నేను మూడో టైప్ సీఎం నుండి ఎమ్మెల్యే అయినోడిని. సో ఈ మేము ఖచ్చితంగా మనకి డెఫినెట్ గా చూసుకున్నట్టయితే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీమ్లా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆయన ఫస్ట్ సీఎం ఎమ్మెల్యే నుండి సీఎం అయిన వాళ్ళని చూస్తుంటాం, జనరల్ గా అదే జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ ఓడిపోతే కాస్త కూస్తో ప్రతిపక్షంలో కూడా ఉంటారు, కానీ ఇక్కడ మూడో టైప్ కాబట్టి సో నేను సీఎం నుండి ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పేసి ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే ఇంతకీ ఏం చేశావు ఈ 5 ఏళ్లలో? ఇక వర్గీకరణ చేశాను సార్. ఎస్సీల వర్గీకరణ కాదు సార్, పేదవాళ్ళు పెత్తందారులు అనే వర్గీకరణ చేశాను సార్. సో ఈ మీమ్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కూడా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట. సో ప్రకాష్ రాజు వెంకటేష్ ని అడుగుతున్నట్టు, అంటే లైక్ ఇక్కడ పీపుల్స్ అవ్వచ్చు, లేకపోతే లైక్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎట్టు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో నువ్వేం చేశావు అని అంటే వర్గీకరణ చేశాను. సో ఎలాంటి వర్గీకరణ చేశావు అని అడిగితే ఎస్సీల వర్గీకరణ అంటే కాదు, పేదవాళ్ళు పెత్తందారులు అనే ఒక వర్గీకరణ చేయడం జరిగిందని చెప్పేసి ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే 3 AM ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అవినాష్, ఖైదీ నెంబర్ 60 సంథింగ్ 993 అలా కనిపిస్తుంది అనమాట. నీకు ఎలుకలు పట్టడంలో సాయం చేద్దామని వచ్చా. సో ఈ మీమ్ వచ్చేసి డెఫినెట్ గా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీమ్ అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నట్టు, ఆల్మోస్ట్ 3 AM అంటే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, నేను నీకు ఏదో ఒక రకంగా లైక్ ఎలకలు పట్టడంలో సహాయం చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది కంప్లీట్ గా అంటే అవినాష్ రెడ్డి వివేకానంద గారిని హత్యకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఒకటి తెర మీదకి వచ్చిందో దానికి రిలేటెడ్ గా క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. సో అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా? సో ఈయన లైక్ అంటే ఒక రిక్వెస్ట్ మోడ్లోకి వెళ్ళి అధికారుల్ని అడుగుతున్నట్టుగా, సో మేము ఆల్మోస్ట్ 175 గాను 11 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరే ఉన్నారు, సో మరి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా అని ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టు కానీ, లేకపోతే ఒక రిక్వెస్ట్ మోడ్లో వెళ్తున్నట్టు కానీ ఈ మీమ్ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే పేటిఎం బ్యాచ్, మా జగనన్న ఎంత బాధపడుతున్నాడో ఏంటో. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే బెంగళూరులో యలహాంక ప్యాలెస్ లో జగనన్న. సో మొత్తానికైతే లైక్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఆయన ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ ఫీల్ అయిపోతూ ఉన్నారనమాట. దానికి రిలేటెడ్ గా ఈ మీమ్ అనమాట. సో ఓడిపోయిన మా జగనన్న ఎంత బాధపడుతున్నాడో అని చెప్పేసి ఇక్కడ మీమ్ క్రియేట్ చేస్తే, ఆయన మాత్రం బెంగళూరులో యలహాంక ప్యాలెస్ లో హ్యాపీగా పడుకున్నాడు అని ఒక మీమ్ ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఆ మీము. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే ఇంట్లో నుంచి బయటకు రాడు, ఇక బెంగళూరు కోటలో ఉంటాడు, ప్రధాని కంటే ఎక్కువ భద్రత కావాలని హైకోర్టులో జగన్ పిటిషన్. ఇలాంటి వ్యక్తిని 330 కోట్ల ఖర్చుతో 986 మందితో భద్రత ఎందుకు? సో ఇది ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాతకి సంబంధించినటువంటి మీమ్లా ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో మొత్తానికైతే ఆఫ్టర్ రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి అయితే బయటకు రాడు, అలాగే బెంగళూరు కోర్టులోనే ఉంటాడు. సో బెంగళూరు కోర్టులోనే ఉంటాడు. మరి ఆయనకి ఇంట్లో ఉన్న తనకి అంత భద్రత ఎందుకు? ప్రధాని కంటే ఎక్కువ కూడా భద్రత ఎందుకు? ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 330 కోట్ల ఖర్చుతో 986 మంది భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మరి ఇంట్లో నుంచి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి గారికి అంత భద్రత అవసరమా అన్న రిలేటెడ్ గా ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే ప్రజలు మోసం చేశారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, రాష్ట్రపతి పాలన పెట్టండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈవీఎం ట్యాపరింగ్ చేశారు, నాకు సెక్యూరిటీ పెంచండి. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీమ్ లాగా ఇది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి ఆయన అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటల్లాగా ఇక్కడ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ప్రజలు మోసం చేశారు, సో నన్ను ప్రజలే మోసం చేశారు, నేను ఇచ్చినటువంటి స్కీములు తీసుకున్నారు, నేను ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నారు, అయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు నన్ను ఓడించారు. అండ్ సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. సో ప్రస్తుతానికి నేను 11 మంది ఎమ్మెల్యేలతోనే ఉన్నాను, సో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడుగుతున్నట్టు. అండ్ ఇక్కడ చూస్తే రాష్ట్రపతి పాలన పెట్టండి. సో ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి ఆయన అడుగుతున్నట్టు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ కాపాడండి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్న టీమ్ అనమాట. అండ్ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ఇక నాకు సెక్యూరిటీ పెంచండి. ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో వాటన్నిటిని ట్యాంపరింగ్ చేశారు అండ్ నాకు ఉన్నటువంటి భద్రతను ఇంకా పెంచండి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు భద్రత పెంచండి అన్నట్టుగా ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే విజయమ్మ గారికి సంబంధించిన లాగా కనిపిస్తుంది. జగన్ బాబు ఇంకా తేరుకోలేదయ్యా, ఎక్కడమ్మా, మొన్న ప్రతిపక్ష హోదా కావాలని పిటిషన్ వేశాడు, నిన్న 900 మందితో సెక్యూరిటీ కావాలని పిటిషన్ వేశాడు. సో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన మానసికంగా చాలా కుంగిపోయారు కాబట్టి ఒక తల్లిగా ఆవిడ బాధ ఆవిడకు ఉంటుంది కాబట్టి ఆవిడ క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో జగన్ బాబు ఇంకా తేరుకోలేదా అంటే, మొన్ననే ప్రతిపక్ష హోదా కావాలని పిటిషన్ వేశాడు, ఇప్పుడేమో ఆల్మోస్ట్ 900 మంది సెక్యూరిటీ కావాలని, ప్రతిపక్షం ఉన్నటువంటి 900 మంది సెక్యూరిటీ కావాలని వేసినట్టు ఈ మీమ్ అయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే, అమ్మో ఆదివారం అయిపోయింది, అర్జెంటుగా ఆంధ్ర వెళ్ళాలి. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువగా ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉంటున్నారు కాబట్టి సో ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వీకెండ్ వైబ్ అనేది ఒకటి ఉంటుంది కదా, సో ఆ వీకెండ్ వైబ్ లో ఆయన ఆల్మోస్ట్ అక్కడే బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నట్టు ఈ ఉద్దేశించి ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఆదివారం అయిపోయింది, సో నెక్స్ట్ మండే వస్తుంది కాబట్టి నేను అర్జెంటుగా ఆంధ్ర వెళ్ళిపోవాలని చెప్పేసి నిద్రలో నుంచి లేచి అంటున్నట్టుగా ఈ మీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే జగ్లగ్, సో నాకు 40% ఓట్ షేర్ వచ్చింది కాబట్టి సీఎం పదవి 3 ఏళ్ళు కూటమికి 2 ఏళ్ళు నాకు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేస్తే ఎలా ఉంటుంది. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా నాకు 40% ఓటింగ్ వచ్చింది, అంటే ప్రజల్లో ఇంకా నేను ఒక నాయకుడిగా, అంటే ప్రజల్లో నన్ను ఇంకా మెచ్చుకుంటున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ మాటను ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట. సో 40% ఓటింగ్ వచ్చింది కాబట్టి 3 ఏళ్ళు కూటమికి ఇచ్చినా కానీ 2 ఏళ్ళు నాకు సీఎం పదవి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నట్టుగా ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, వీరప్పన్ను మించినటువంటి వైసీపీ, ఎర్ర దొంగలు రెచ్చిపోయారు. ఇక జగన్ హయాంలో ఏపీలో 4,84,249 చెట్లు నరికివేత ఇక టీడీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం. ఇక ఒక తిరుపతి జిల్లాలోనే 1.2 లక్షల చెట్లు నరికివేశారు. అంటే అర్థం ఎర్ర దొంగలు పనేగా, అంటే మొత్తానికైతే వీరప్పన్ కంటే కూడా దారుణంగా అక్కడ ఎర్రచందనం దొంగిలించడం జరిగింది, అది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కూటమి ఉందో సో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆల్మోస్ట్ వీరప్పన్ కంటే కూడా చాలా డేంజరు అన్నట్టుగా ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే, ఎమ్మెల్యేగా మొదటి జీతంలో గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రికి ఇన్వెంటర్లు కొనిచ్చినటువంటి రంపచోడవరం ఎమ్మెల్యే ఇక మిరియాల శిరీష సూపర్ అమ్మ. సో మొత్తానికైతే రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఉన్నారు కదా, సో ఆవిడకి వచ్చినటువంటి ఫస్ట్ జీతంతోని అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి ఇన్వెంటర్లు, అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి టైం టు టైం కరెంట్ అనేది కొంచెం ప్రాబ్లం గానే ఉంటుంది, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడకి వచ్చినటువంటి ఫస్ట్ శాలరీని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఇన్వెంటర్లు అంటే కొనడానికి మాకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదనమాట. సో దానికి ఆవిడని అప్రిషియేట్ చేస్తున్నట్టు సూపర్ అమ్మ అని చెప్పేసి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, ఎమ్మెల్యేగా మొదటి జీతంలో గిరిజన ప్రాంతంలోని ఆసుపత్రులకు ఇన్వెంటర్లు కొనిచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఇక రజనీ రోజా. సో మేకప్ కిట్లు కొనుక్కోకుండా ఇవేం పనులమ్మా అసలు. సో మొత్తానికైతే ఈ మీమ్ మనకి కొంచెం హాస్యాస్పదంగానే కనిపిస్తుంది. ఎందుకు అంత హాస్యాస్పదంగా కనిపిస్తుంది అంటే, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఆవిడకి వచ్చినటువంటి ఫస్ట్ జీతంతోనే ఆ హాస్పిటల్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇన్వెంటర్లు కొనిచ్చడం జరిగింది. కానీ ఆవిడని ఎగతాళిగా మాట్లాడుతున్నట్టు రోజా రజనీ కలిసి మాట్లాడుతున్నట్టు ఒక మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఏమని అంటే, మేకప్ కిట్లు కొనుక్కోకుండా ఇవేం పనులమ్మా అని చెప్పేసి ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ మీమ్ అయితే హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. సో దానికి అంటే శిరీష గారికి చేసినటువంటి పనికి రజనీ గారు కౌంటర్ ఇస్తున్నట్టుగా ఈ మీమ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, తన మొదటి జీతంతో గిరిజన ప్రాంతాల్లోని హాస్పిటల్ కు ఇన్వెంటర్లు కొనిచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే. సో దానికి కొంతమంది ఏంటంటే, మీరు గొప్పోళ్ళండి, సొంత జీతంతో దానం చేశారు. కొంతమంది ఉంటారు, ఎందుకు రూపాయి జీతం తీసుకుంటా అని చెప్పి ప్యాలెస్ లో ఎలుకలు పట్టడానికి కోట్లు ఖర్చు పెడతారు. సో ఇది కూడా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గారికి సంబంధించినటువంటి మీమ్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆవిడ చేసిన పనికి కొంతమంది మెచ్చుకుంటుంటే ఇంకా కొంతమంది నెగిటివ్ గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం కోసం క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట. సో మీరైనా ఆ పని చేశారు, కొంతమంది ఉంటారు ప్యాలెస్ లో ఎలకలు పట్టుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తారు అని చెప్పేసి ఉద్దేశించి చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే,
తనకు 900+ మంది సెక్యూరిటీ కావాలి, హైకోర్టులో పిటిషన్ జగన్, ఇక నేను అభిమన్యుని కాదు అర్జున్ని అన్నావు కదా, మరి ఏ మొహం పెట్టుకొని సెక్యూరిటీ కావాలని కోర్టులో పిటిషన్ వేశావు అని, అంటే జగన్ గారు ఏదైతే తనకి 900+ సెక్యూరిటీ కావాలని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అనమాట. సో దాన్ని ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి మేము. సో కొన్ని సందర్భాల్లో నేను అభిమన్యుని కాదు అర్జున్ని, సింగిల్ హ్యాండ్ గా వెళ్తాను, సింగిల్ గా వస్తానని చాలా సందర్భాల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మరి అలా మెన్షన్ చేస్తున్న సందర్భంలో ఉద్దేశించి మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నువ్వు అడుగుతున్నావు ఇంత సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూస్తున్నట్టయితే 330 కోట్ల ఖర్చుతో 986 మందితో సెక్యూరిటీ కావాలి. ఇక జగన్ ఎందుకు అడుగుతున్నాడు? ఇక బ్రెజిల్ డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, ఎర్రచందనం మాఫియా, బియ్యం స్మగ్లర్లతో ఆటంకాగా ఇప్పుడు భయపడుతున్నాడా? సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తనకి హై సెక్యూరిటీ కావాలి, ఆల్మోస్ట్ 900 మంది ప్లస్ సెక్యూరిటీ కావాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్ ఎందుకు వేశాడు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మీమ్ క్రియేట్ చేయడం జరిగింది. సో మరి అంత సెక్యూరిటీ కావాలి అని అడుగుతున్నావంటే డెఫినెట్ గా ప్రాణహాని ఉంటేనే అడుగుతారు. సో మరి ఎలాంటి వాళ్ళతో ప్రాణహాని ఉంది అని చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రెజిల్ డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, ఎర్రచందనం, ఇక బియ్యం, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ చేశారు కాబట్టి, సో వాళ్ళ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో ఫ్యూచర్ లో, అందుకోసమే ఇంత హై సెక్యూరిటీ అడుగుతున్నారు అన్న మాటని దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసినటువంటి మీమ్ లా ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో మీమర్స్ కి ఆ విధంగా క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే అధికారం లేదు, ప్రతిపక్షాలు లేదు, ఇక శవాలు కూడా లేవు, దెబ్బ మీద దెబ్బ. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా స్పష్టంగా ఆయన ఫోటో పెట్టి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. సో ఎలా అంటే ప్రస్తుతానికి అధికారం లేదు, నా చేతిలో బిందాస్ గానే ఉన్నాను, కానీ ప్రతిపక్ష హోదా కూడా లేదు, పోనీ శవాలు కూడా లేవు, ఇక దెబ్బ మీద దెబ్బ. సో ఇన్ని జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఆయన ఒక దివాలుగా కూర్చున్నటువంటి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే పేటిఎం బ్యాచ్, అబ్బా ఏం వాడకం నాయన, బాగా వాడుతున్నారుగా. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్టిక్కర్స్, అంటే ఎలక్షన్స్ టైంలో కానీ లేకపోతే క్యాంపెయినింగ్ టైంలో కానీ ఆయనకి సంబంధించినటువంటి స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కుక్ చేసుకునే దగ్గర, కుక్ చేస్తున్న టైంలో పక్కనటువంటి వాల్కి ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ పడుతూ ఉంటుంది కదా, సో అలా పడకుండా సెక్యూరిటీగా పెట్టుకున్నారనమాట ఆ స్టిక్కర్స్ అన్నిటిని. సో దాన్ని పేటిఎం బ్యాచ్ ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టుగా ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. అబ్బా ఏం వాడకం నాయన, బాగా వాడుతున్నారు అని చెప్పేసి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే తిరుపతిలో తోమాల సేవ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి 2.5 లక్షలు తీసుకొని మోసం చేశాడని కుప్పం ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు. ఇక టికెట్లు అమ్ముకోవడానికి సిగ్గుండట్లే, అంటే లైక్ తిరుపతికి సంబంధించినటువంటి తోమాల సేవ అంటే ఎర్లీ మార్నింగ్ ఒకటి స్వామివారిని నిద్ర లేపి టైంలో ఒక సేవ చేస్తారు కదా, సో ఆ సేవను చూడడానికి చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారన్నమాట. సో అది ఎలా అయిపోయిందంటే అంటే లైక్ ఈ మేమ్ని ఉద్దేశించి మాట్లాడాలంటే అది చాలా కాస్ట్లీ పూజలు అయిపోయింది అనమాట. సో అలాంటి టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్పేసి ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు చేస్తే కోటా శ్రీనివాసరావు గారు తిడుతున్నట్టు, టికెట్లు అమ్ముకోవడానికి నీకు సిగ్గుండాలి కదా అని చెప్పేసి ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ పెట్టినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే మాకు 980 మందితో భద్రత కావాలి. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మేము వచ్చేసి మనకి జాతిరత్నాల్లో చిట్టి గారికి సంబంధించినటువంటి ఇమేజెస్ ని తీసుకొని ఈ మేము క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. చెంచల్ కూడా జైల్లో పోయినా ఇక ఫుల్ భద్రత ఉంటుంది. సో మొత్తానికి ఆమె అడుగుతున్నట్టు నాకు 980 సెక్యూరిటీ కావాలి, ఎందుకు హ్యాపీగా చెంచల్ కూడా జైలు వేస్తున్నా, అక్కడ టైట్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి బ్రహ్మానందం గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్టు ఈ మేము క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ సో మొత్తానికైతే ఈ రోజుకి కాను మనం చూసినటువంటి ట్రెండింగ్ లో ఉన్నటువంటి మీమ్స్ ఇవి. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.